నేను మీకు ప్రేమ అంటే ఏంటనేది ఒక కథ చెబుతాను. ఇద్దరు కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. అయితే కొన్ని రోజులకే ఆ అమ్మాయికి ఏదో చర్మ వ్యాధి వచ్చి కొంచెం కొంచెంగా తన అందం తరిగిపోతుంది. తన అందం తరిగిపోవటం వల్ల తను అయ్యో నేను ఇలా అయిపోతున్నాను, నా భర్త ఇదివరకులాగా నాతో ప్రేమగా ఉంటాడా ఉండడా అని చాలా దిగులుతోటి బాధపడుతుంది. ఈలోపు అలా ఆయన ఎక్కడికో వెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే తనకి కళ్ళు పోయింది. ఇక కళ్ళు పోయాలకే ఆ అమ్మాయి ఏమో ఈ చర్మ వ్యాధితోటి రోజు రోజుకి ఇదైపోతుంది, క్షీణించిపోతుంది. అయినా సరే ఇద్దరు ఇదివరకు ఎంత ప్రేమగా ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ అంతే ప్రేమగా ఉన్నారు. ఎందుకంటే నాకు అన్నం సరిగ్గా లేదు, నా భర్త నన్ను చూస్తాడా లేదా అని చాలా దిగులు పడేది. ఇప్పుడు తనకు కనపడదు కదా, అదే ప్రేమతో ఇద్దరు ఉంటున్నాము అనుకున్నాను. సరే ఇలా కొన్ని రోజులు జరిగిపోయింది. కొన్ని రోజుల తర్వాత తన భార్య చనిపోయింది. తన భార్య చనిపోయిందని బాధతోటి ఆ నగరం విడిచి తను వెళ్ళిపోతుంటే ఎదురింటి ఒక పెద్ద ఆయన ఎదురయ్యి, ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు, నీ కళ్ళు కనపడవు కదా, ఇదివరకంటే మీ ఆవిడ నేను తీసుకెళ్ళేది, ఇప్పుడు నువ్వు వెళ్తావు అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆయన చెబుతాడు, నాకు కళ్ళు పోలేదు, నా కళ్ళు బాగానే కనపడతాయి, తను చర్మవ్యాధి వచ్చి నా అందం తరిగిపోతుంది, నా భర్త ప్రేమగా నాతో ఉంటాడా లేదా అని ఆలోచనతోటే తను నాతో సరిగ్గా ఉండలేకపోతుంది, తను ఆ బాధ పడకూడదని ఆ రోజు బుద్ధి యాక్సిడెంట్ అయితే నేను కళ్ళు కూడా పోయినాయని చెప్పాను. ఇన్నాళ్ళు తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు చాలా ఆనందంగా చూసుకున్నాను, నాకు అది చాలు, అందుకని ఈ జ్ఞాపకాలతోటి ఇక్కడ నా భార్య లేకుండా ఉండలేక నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. నిజంగా ఈ రోజుల్లో ఇంత గొప్ప ప్రేమికులు ఉన్నారంటారా? ఏమంటారు?